హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 12 AM క్రేవింగ్స్ ఛానల్. అండ్ ఇవాళ సండే కదా, సో సండే స్పెషల్. అది కూడా మాకు కూడా కాదు, మా చింటుగాడుకు అనమాట. సో వాడికి కొంచెం హెల్తీగా ఉండడానికి అని చెప్పని ఈ ఫుడ్ అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నాం. లివర్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ కాళ్ళు ఇంకా చికెన్ అవి అడిగితే కనుక లేవని చెప్పన్నారు. ఈరోజు సండే అసలు ఫుల్ రష్ ఉంది. సో అందుకని లివర్ తీసుకొచ్చాను. ఇంకా అందులోకి క్యారెట్, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం వాడికి హెల్తీగా అన్నం అనేది పెడదామని చెప్పని తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడైతే కనుక దాని ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకే, ముందుకు వచ్చి పుదీనా వేసేద్దాం. సరిగ్గా పట్టుకో. తర్వాత క్యారెట్, బీట్రూట్ చికెన్ వేయాలి. క్యారెట్, బీట్రూట్ అయితే వేగిపోయినాయి కదా, ఇప్పుడు లివర్ వేసేసుకుందాం. సరేనా? ఓకే. ఈరోజు చింటుగాడికి పండగ అన్నమాట. చింటుగాడికి పండగ. ఇది కొంచెం మగ్గిన తర్వాత లైట్గా పసుపు వేసుకుని నీళ్ళు పోసేసి అప్పుడు. ఓకే. ఆల్రెడీ బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను అనమాట పక్కన. ఓకే, ఒక గ్లాస్ బియ్యం వేసాను వాడికి. ఇది లివర్ అనేది త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి, సో త్వరగానే మగ్గిపోయింది. ఇప్పుడైతే కనుక మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసి అప్పుడు పసుపు వేసిన తర్వాత ఎలాగుంది. సో ఇప్పుడైతే కనుక నీళ్ళు వేసేసుకుందాం. మా చింటుగడ ఆటకి అస్సలు ఆగట్లేదు. ఫాస్ట్గా వండేద్దాం. చూపించు. ఓకే. ఓకే అమ్మా. ఓకే, ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేద్దాం. అలాగే ఇప్పుడు ఎంత ఆడికి ఒక గ్లాస్ వేసాం కదా, వేసామమ్మా. ఒక గ్లాస్ బియ్యాన్ని గ్లాస్ వేద్దాం. ఉప్పే లేదు, ఓన్లీ దగ్గరికి పెట్టు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు అనమాట. లివర్ కాబట్టి త్వరగానే ఉడికిపోద్ది. తింద పెరిగిపోయింది. తింద పెరిగిపోయింది. కొంచెం వాడి కోసం ఆగు, ఎంతకు చింటుగాని చూపియాలిగా. అది కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసేద్దాం. అసలు చూడండి, అసలు ఎంత హెవీ ఇదేంటి, హైపర్ యాక్టివ్ అంటే మామూలు హైపర్ యాక్టివ్ కాదు కదా. కింద మీద పడి మా రిషి గారిని అయితే కొరికేస్తున్నాడు అసలు. ఇటు చూడు చింటూ, నీ పేరేనా చింటూ? హాయ్ చెప్పు. షేక్ అండి రిషి, షేక్ అండి తీసుకో. అలా కాదు, ఆగు, లే నువ్వు లేకు. ఇటు చూడు, హాయ్ హాయ్ చెప్పు. షేక్ అండ్ ఎవరా? షేక్ అండ్ ఎవరా? పరువు పోతుంది. షేక్ అండ్ ఎవరా? కూర్చో, వెరీ గుడ్. అలాగే కూర్చో.
షేక్ అండి. ఆగాగు ఆగాగు. షేక్ అండి. వెరీ గుడ్. చింటూ అంటే నువ్వేనా? నువ్వే చిరు. పట్టుకో. కలిపిస్తుంది. మనకైతే ఇదిగో ఉడికిపోతుంది కదా, నీళ్ళు మరిగినాయి కదా. ఇప్పుడు బియ్యం వేసేద్దాం. ముందు తక్కువ మంట పెడదాం. తక్కువనా? తక్కువ మంట పెట్టా. తక్కువ మంట పెట్టవా? సింధు 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 ఇందే సింధు ఏదమ్మా చికెన్ మసాలా చేద్దాం. చికెన్ మసాలా ఇందులో అయితే మనం మసాలాలు ఏమీ వేయలేదు. ఉత్తి పసుపు, లివరు, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, బీట్రూట్. ఓకే. నీదైనా పుదుకున్నా? ఎప్పుడు? మొన్న. ఓకే. ఇంకో 10 మినిట్స్ అయితే మన చింటూ గాడి ఫుడ్ అనేది రెడీ అయిపోయింది. స్మెల్ చికెన్ బిర్యానీలో వాసన వస్తుంది కదా. ఓకే. ఇప్పుడు సన్నమండ పెట్టి ఒక 10 మినిట్స్ ఇలాగే ఉంచామనుకో, చింటూ గాడి ఫేవరెట్ ఫుడ్ చికెన్ అనేది. చింటూకి నీకు కాదు, నీకు సాయంత్రం, ఈ పూట చింటూకి. ఓకే. రెడీ అయిపోయిందో లేదో? అయిపోయింది కదా. సేమ్ బిర్యానీలా ఉంది కదా. సో వేడివేడిగా పెడతాది అనుకుంటున్నారేమో. వేడివేడిగా కాదు, కొంచెం చల్లారిన తర్వాత ఈ మెత్తడి ముక్కలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బాగా చిరిపేసి అప్పుడు పెడదాం చింటూ గాడికి. సరేనా? అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా డాగ్కి కనుక ఇంకేమన్నా వేరేగా ఎలా పెట్టాలి ఫుడ్ అనేది, ఇంకేమన్నా నేను ఏదైనా రాంగ్ చేస్తుంటే ఫుడ్ అనేది ఏ విధంగా పెట్టాలి, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలపాలా లేకపోతే ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో అయితే కనుక చెప్పండి. అండ్ అప్పటి వరకు కూడా ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా చింటూ కానీ చూసైనా సరే ప్లీజ్ లైక్ కొట్టండి. ఓకే. వాడు చూసాడా, ఆకలి కోసం చూసి నిద్రపోతున్నాడు అనమాట. ఇది ఇంక పెట్టేటట్టు లేదు నాకు అని చెప్పి అన్నట్టు అలిగాడు. ఒక 5 మినిట్స్ ఆగితే కనుక అన్నాన్ని చక్కగా చల్లార్చి పెట్టేస్తాను ఇంకా వాడికి. ఓకే. సో ప్లీజ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మా చింటూ గడి కోసం అన్నా సరే లైక్ చేయండి.